యోగ్యులను కావు. ప్రభు పరిశుద్ధాత్మ దేవుని యొక్క మహాకృపను మాలో ఉంచి నిష్ప్రయోజకుడైన మీ ఆశ్రయం మీరు విశ్వసించి మీ నామానికి నమ్మకంగా నన్ను మీ పనిలో ఒక పాత్రలో వాడుకొని మీ చేతి సమర్పించుకుంటూ యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తు గారు ప్రభు పేరిట శుభములను ప్రస్తుతున్నాను. దేవుని కృపనుండి మరొక పర్యాయం ఈ వేదికగా దేవుని యొక్క సన్నిధానానికి వచ్చేది ప్రభువుని స్తుతించేటువంటి భాగ్యం దేవాది దేవుడు మనకు అనుగ్రహించారు. అందులో బట్టి దేవునికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అలాగే మేము దేవుని యొక్క దీవెనలు నా హృదయంలో కావాలని గత గురువారం వలన ఈ సహవాసంలో ఎఫెసీలో ఉన్న సంఘస్థుల కొరకు ఆయన చేస్తున్నటువంటి జ్ఞాపన ప్రార్థన గురించి ఒక మాటను మనం తెలుసుకున్నాం. అది ఏమిటి అంటే మనము దేవుని తెలియనట్లుగా మనము దేవుని తెలుసుకున్నట్లుగా ఆయనను పరిపూర్ణంగా తెలుసుకున్నట్లుగా ఆ సంఘము ఉండాలని ఆయన మొదటిగా విజ్ఞాపన చేస్తున్నట్టు మొదటి మాటను మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఈ నెలన ఆయన విజ్ఞాపనలో రెండవ విషయం ఏమిటి అంటే వచ్చిన 19వ వచనంలో ఈ విధంగా రాయబడింది. మరియు మీ మనోనేత్రము వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఇంటిలో ఆయన మనల్ని పిలిచిన పిలుపు యొక్క నిరీక్షణ ఇంటిలో తెలుసుకోవాలి అనేటువంటి రెండవ ప్రార్థనాంశంగా ఆయన విజ్ఞాపన చేస్తున్నారు. మొట్టమొదటి దేవుని సంపూర్ణంగా తెలుసుకోవాలి అనేటువంటి ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన ఆయన చేశారు. రెండవదిగా మన పిలుపును అంటే మనం పిలువబడినటువంటి పిలుపు యొక్క దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి. ఎఫెసీలో ఉన్నటువంటి సంఘస్థులు మాత్రమే కాదు, దేవుని మహాకృపను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన ఈ మాటను బట్టి క్రైస్తవ సమాజం అంతా కూడా ఎవరైతే ఆయనను స్తుతిస్తూ ఆయనను ఆరాధిస్తూ ఆయనను గణపరుస్తున్నారో ప్రతి ఒక్కరూ కూడా దేవుడు తనను ఎందుకు పిలుస్తున్నాడు, ఏర్పరుచుకున్నాడు అనేటువంటి సత్యమును గ్రహించాలి. ఆ పిలుపులో ఉన్నటువంటి నిరీక్షణ ఏంటో ప్రతి మానవుడు అర్థం చేసుకోవాలని ఆయన విజ్ఞాపన ప్రాంతంలో మనకు అర్థమవుతుంది. పిలుపు అనేటువంటి మాట మనకు సాధారణంగా కనపడినప్పటికీ కానీ ఈ పిలుపు ఏమి పిలుపు అంటే లోకంలో నుండి బయటికి పిలువబడుతుంది. చాలా మంది పిలుపులు ఉంటాయి, ఆయా రకాలైనటువంటి పిలుపులు మనం వింటూ ఉంటాం.
కానీ ఇక్కడ పౌలు యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, దేవుడు మనలను పిలిచాడు అని అంటే లోకంలో నుండి మనలను బయటికి పిలిచాడు అని అర్థం. అందుకే మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఏంటో తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచన, అనేటువంటి ప్రార్థన అంశం ఆయన విజ్ఞాపన ప్రార్థనలో మనం చూస్తూ ఉన్నాం. పౌలు కూడా చెప్తాడు సాక్ష్యం, తను ఎందుకు పిలుచుకున్నాడు దేవుడు అని. అలు పెరగనేటువంటి సాక్ష్యం. పౌలు జీవితంలో దేవుడు నన్ను ఎందుకు పిలుచుకున్నాడో, ఆ పిలుపు యొక్క ఉద్దేశం ఏమిటో అని పౌలు తన పిలుపుల గురించి మాట్లాడుతూ ఆయన చెబుతున్నటువంటి మొదటి మాట ఏమిటి అంటే, గలతీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం, క్రీస్తుకు ప్రియమైనటువంటి సమయంలో మనం గమనించినట్లయితే, ఆయనను మొదటి అధ్యాయం 15వ వచనం, అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని పౌలు యొక్క సాక్ష్యం. ఇక్కడ ఈ పిలుపులో కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి మరొక సత్యము ఏమిటి అంటే, లోకంలో ఉన్న వారి కంటే మనమేదో మంచివారమో, లేకపోతే లోకంలో ఉన్నటువంటి వారి కంటే మనం మాత్రమే అర్హులు మనో దేవుడు మనల్ని పిలవలేదు. తన మహా ఉచితమైన కృప ద్వారా మన టాలెంట్ని బట్టో, మనకున్నటువంటి ఆ యొక్క స్థితిని బట్టి దేవుడు పిలవలేదు. మనకున్న జ్ఞానాన్ని బట్టో కాదు. కానీ ఆయన పిలుపు ఉద్దేశం ఏమిటంటే, ఎందుకు పిలిచాడంటే మనలో గొప్పవారమని కాదు, కానీ తన ఉచితమైన కృప ద్వారా ఆయన మనల్ని పిలుచుకున్నాడు. ఇప్పుడు పౌలు తన పిలుపు ఏమిటో తను తెలుసుకున్నాడు. ఇప్పుడు పౌలు యొక్క ఉద్దేశం కూడా అదే. ఎఫెసీలో ఉన్నటువంటి విశ్వాసులను దేవుడు పిలవటానికి గల ఆ ఉద్దేశం, ఆ నిరీక్షణ ఇంటిలో వారు పరిపూర్ణంగా తెలుసుకోవాలని, వారి పిలుపు యొక్క ప్రత్యేకత ఏమిటో తెలుసుకోవాలని ఆయన విజ్ఞాపన చేస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ పౌలు అంటున్నటువంటి మాట తన సాక్ష్యం చెప్తూ, నన్ను ఆయన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని, తన యొక్క దేవుడు తనను ఏర్పాటు చేసుకున్నటువంటి ఉద్దేశం ఇక్కడ పౌలు చెప్తున్నాడు. నన్ను పిలిచాడు తన ఉచితమైనటువంటి కృప ద్వారా. ఎందుకు అని అంటే, అన్ని జనులకు తన కుమారుడు రక్షకుడైన యేసు క్రీస్తు శక్తి కలిగినటువంటి నామాన్ని, ఆయన చేసినటువంటి బలి అర్పణను అన్యజనులకు ప్రకటించవలనని ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో దేవుడు నన్ను పిలుచుకున్నాడు. ఆయన అందుకే మిమ్మల్ని పిలిచిన పిలుపు ఎట్టిదో అట్టి నిరీక్షణ ఏమిటో మీరు గ్రహించాలి అని ఆయన ప్రార్థన. నేను గ్రహించాను. నన్ను పిలుచుకున్నటువంటి పిలుపు యొక్క ఉద్దేశము యేసు క్రీస్తు ఎరగినటువంటి వారికి క్రీస్తును గురించినటువంటి ప్రకటించాలి, క్రీస్తును గురించి వారికి నేను పరిచయం చెయ్యాలి. అందుకొరకే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, అందుకొరకే దేవుడు నన్ను పిలిచాడు అనేటువంటి మాటను మనం చూస్తాం. అంతేకాదు మనం ఇంకా గమనిస్తే
తిమోతితో చెబుతున్నాడు. పౌలు ఏమని చెప్తున్నాడంటే, తిమోతికి రాసినటువంటి రెండవ తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనంలో 9-10 వచనాలు కలిసి ఉంటాయి. ఈ విధంగా రాయబడింది. మన క్రియలను బట్టి కాక, మొదటిగా అనుకున్నాం కదా, మన అందులో ఉన్నటువంటి గొప్పతనాన్ని గురించి కాదు, మనలో యోగ్యులమని కాదు, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమని క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది అయిన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచాను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతలో సువార్త వలన వెలుగులోనికి తెచ్చును. అక్కడ తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతితోటి పౌలు గారు అంటున్నటువంటి మాట ఏమిటంటే, మనలను మన క్రియలను బట్టి కాదు, కానీ మనలను పిలిచినటువంటి ఉద్దేశం ఏమిటంటే, ఆ పిలుపులో మనము గ్రహించవలసినటువంటి సత్యం ఏమిటంటే పరిశుద్ధత. మనము పిలువబడినటువంటి పిలుపు ఎఫెసీ సంఘంలో ఉన్న విశ్వాసము గ్రహించవలసినటువంటి సత్యము ఏమిటంటే పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డారు. పరిశుద్ధులుగా, విశ్వాసి పరిశుద్ధుడుగా ఉండటానికి ఏర్పరచబడ్డాడు. విశ్వాసి లోకములో నుండి ప్రభు యొక్క దగ్గరికి వచ్చాడు అని అంటే ఆ పిలుపు యొక్క ఉద్దేశం ఏమిటి అంటే పరిశుద్ధముగా జీవించాలని ప్రతి విశ్వాసిని దేవుడు లోకములో నుండి తన కృప చేత పిలిచాడు. ఇది తెలుసుకోవాలి. నా పిలుపు నాకు తెలుసు. నేను అన్యులకు క్రీస్తు యేసు గురించిన సువార్త ప్రకటించడానికి. తిమోతి, నీవు పిలువబడింది ఎందుకో తెలుసా? ఆ క్రీస్తు యేసు మహాకృపను బట్టి పిలువబడినటువంటి ఉద్దేశము పరిశుద్ధముగా ఉండుటకు. ఆ పిలుపు యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము పరిశుద్ధులుగా ఉండుటకు అనేటువంటి మాటలు మనం చూస్తాం. అంటే మన పిలుపులో దేవుడు మనల్ని పిలిచాడు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ ఉన్నటువంటి సత్యము ఏమిటి అని అంటే ఒక విశ్వాసి పరిశుద్ధులుగా ఉండవలెను. అందుకొరకే పిలిచాడు. ఎఫెసీలో ఉన్నటువంటి వారు మీరు ఈ పరిశుద్ధతను జ్ఞాపకము చేసుకునండి అని వారి కొరకు, వారి పరిశుద్ధత విడవకుండా ఉండటానికి పౌలు వారి నిమిత్తము విజ్ఞాపన చేస్తున్నట్లుగా, వారి పిలుపు యొక్క నిరీక్షణ బట్టి విజ్ఞాపన చేస్తున్నటువంటి ప్రార్థన మనకు కనబడుతుంది. ఆయన మనల్ని పిలిచిన ఉద్దేశం ఏమిటి అంటే, పేతురు అంటాడు, భక్తులైనటువంటి పేతురు అంటున్నటువంటి మాట, మన పిలుపు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను రచులను చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఇది కూడా గ్రహించాలి. ఒక వ్యక్తి ఏర్పరచబడ్డాడు, ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చాడు, ఆయన పిలుపు విని ఆయన సమీపంగా వచ్చాడు అని అంటే
అతడు ఎక్కడి నుంచి పిలువబడ్డాడంటే చీకటిలో నుండి వెలుగులోనికి పిలువబడ్డాడు. ఆ పిలువబడినటువంటి వ్యక్తి యొక్క ఆ పిలుపు యొక్క ఉద్దేశం ఏమిటి అంటే క్రీస్తు యేసు యొక్క గుణాతిశయములను, దేవుని యొక్క గుణ లక్షణములను ప్రచురపరచడానికి. పౌలు చెప్తున్నాడు, విశ్వాసిని దేవుడు పిలిచింది పరిశుద్ధుడుగా ఉండటానికి. పేతురు చెప్తున్నాడు, మనలను పిలిచి ఏర్పాటు చేస్తుంది చీకటిలో నుండి వెలుగులోనికి మనలను పిలిచిన ఆ దేవుని ప్రచురపరచడానికి. ప్రియమైన దేవుడు, ఈ సత్యాన్ని గమనించాలి. ప్రభు పిలుపునందుకు వచ్చాం. వచ్చినటువంటి వారు సంఘముగా సమకూడుతున్నటువంటి ఆ సంఘము గమనించవలసినటువంటి సత్యము, వారి పిలుపు యొక్క నిరీక్షణ ఏమిటో, వారి యొక్క పిలుపు యొక్క ఉద్దేశం ఏమిటో గ్రహించాలి. నన్ను పిలిచాడు అన్యులకు సువార్త ప్రకటించడానికి, మిమ్మల్ని పిలిచాడు పరిశుద్ధులుగా జీవించడానికి. పరిశుద్ధులుగా జీవిస్తూ మీరు ఏమి చెయ్యాలి అంటే ఆయనను ప్రచురపరచడానికి లోకములో నుండి అంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన మనల్ని పిలిచినటువంటి ఉద్దేశము ఏమిటి అని అంటే ఆయన గుణాతిశయములను ప్రచురము చేయుటకు. పేతురు మరొక మాట కూడా అంటారు. పేతురు రాసినటువంటి 2వ పత్రికలో 1వ అధ్యాయం 2-3 వచనాలు కలిసి ఉంటాయి. అక్కడ రాయబడినటువంటి మాట, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు మనం గమనిస్తే ఏమన్నాడు? తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వారిని కూర్చిన అనుభవ జ్ఞానం మూలంగా ఆయన దైవశక్తి జీవములకు భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని కూర్చినట్టు మన ప్రభువైన యేసును కూర్చినట్టు అయిన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానము విస్తరించుగాక. ఆయన మనలను పిలిచినటువంటి పిలుపు ఎందుకంటే ఆయన మహిమలో పాలిభాగస్థులు కావడానికి, ఆయన మహిమలో ఉండటానికి, ఆయన పరిశుద్ధాత్మ అభిషేకమును అనుభవించటానికి మనలను పిలిచిన ఆ పిలుపు యొక్క ఉద్దేశము మనము గ్రహించాలని ఆ పౌలు గారి తన యొక్క విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ప్రియా దేవుడు తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వారిని గురించి అనుభవ జ్ఞానం మూలంగా ఆయన దైవశక్తిని జీవమునకు భక్తికి కావలసినటువంటి వాటన్నిటినీ మనకు దయచేస్తున్నందుకు దేవుడు మనలను పిలిచాడు. అంటే ఆ జ్ఞానము సంపాదించవలన, దైవశక్తి మనము సంపాదించవలన, జీవమునకు కలిగినటువంటి భక్తి మనము జీవించాలన్నా, దేవుని గురించినటువంటి అనుభవ జ్ఞానము పొందాలి అన్న పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాత్రమే మనము దానిని గ్రహించగలము. మన తెలివి వలన, మన యొక్క చదువు వలన, మన యొక్క స్థితి వలన దాన్ని గ్రహించలేము. కానీ ఆయన మహిమ కొరకు పిలువబడినటువంటి మనము ఆత్మాభిషేకం కలిగిన వారు ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనకు అభిషేకంగా ఉంటుందో అప్పుడు
ఆయన గురించిన అనుభవ జ్ఞానం మనకు తెలుస్తుంది. ఆయన గురించిన దైవ భక్తి ఏమిటో, లేదా దైవ శక్తి ఏమిటో మనకు తెలుస్తుంది. జీవమునకు ఆ దైవ శక్తి, జీవమునకు భక్తి అది కావాలి అని అంటే మన పిలుపులో మనము చేయవలసినటువంటి ప్రాముఖ్యం, ఆయన మనం పిలిచినటువంటి ఉద్దేశం ఏమిటో మనము గ్రహించాలి. పౌలు యొక్క విజ్ఞాపన ప్రాంతంలో రెండవ అంశం ఏమిటంటే పిలువబడినటువంటి పిలుపు యొక్క ఉద్దేశం ఏమిటో గ్రహించాలి. అందులో ఉన్న నిరీక్షణ ఏమిటో, ఒకప్పుడు నేను ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ధ్యానించినటువంటి వాడును ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఖైదీగా, దాసునిగా నేను పనిచేస్తున్నాను. ఆ పని ఏమిటంటే నేను ప్రచురపరుస్తున్నాను, మీరును ప్రచురపరచాలి. ప్రచురపరచబడాలి అని అంటే మీరు పరిశుద్ధత కలిగి ఉండాలి. అప్పుడు దేవుని గురించిన జ్ఞానం అనే పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఆవరిస్తుంది. ఇది మన పిలుపు యొక్క ఉద్దేశము. ఆ ఉద్దేశము ఎఫెసీలో ఉన్న సంఘస్థులు గ్రహించాలని ఆయన ఆ సంఘము కొరకై విజ్ఞాపన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రాత్రి ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆయన యొక్క విజ్ఞాపనను మనము ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన విజ్ఞాపనలో ఉన్న ఆ ఉద్దేశం ఏమిటో మనము అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకున్నప్పుడు ఆయన ఉద్దేశము మనకు అర్థమవుతుంది. పిలుపంటే ఏదో పిలిచాడు, నిరీక్షణ లేనటువంటి పిలుపు కాదు. ఈ పిలుపు నిరీక్షణతో కూడినటువంటి పిలుపు. ఈ పిలుపు యొక్క ఉద్దేశం ఏమిటి అని మనం గమనిస్తే, ఆ నిరీక్షణ ఏమిటి అని మనం ఆలోచన చేస్తే దేవుడి యొక్క వాక్యం మనకు స్పష్టంగా మరొక విషయాన్ని మనకు కనిపిస్తుంది. ఏమిటి ఆ నిరీక్షణ అని అంటే, మన బైబిల్లో చెప్పబడినటువంటి రీతిగా పరిశుద్ధత అంటే మనం పిలుపు వలనైనటువంటి నిరీక్షణ ఏమిటో, మనల్ని పిలిచినటువంటి పిలుపులో నిరీక్షణ ఏమిటో ఏదో భూ సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రమే కాదు. కొందరికి ఒక నిరీక్షణ ఉంటుంది. ఏమిటి అంటే, క్రిస్మస్ వస్తుంది, మమ్మల్ని మా తల్లిదండ్రులు నాకు మంచి బట్టలు తెస్తారు, మంచి గిఫ్ట్ ఇస్తారు. లేకపోతే నా బర్త్డే వస్తుంది, నాకు కావాల్సింది మా తల్లిదండ్రులకు తెలుసు, నేను అడిగినటువంటి ఆ బహుమానాన్ని సైకిల్ కావచ్చు, బైక్ కావచ్చు, లేకపోతే బంగారం కావచ్చు. ఆ నిరీక్షణ కాదు ఈ నిరీక్షణ. బైబిల్లో చెప్పబడినటువంటి ఈ నిరీక్షణ ఆయన రెండవ రాకడ గురించినటువంటి నిరీక్షణ. భూ సంబంధమైన ఈ దీవెనల గురించినటువంటి నిరీక్షణ. ఏదో జరుగుతుందిలే అనుకునేది కాదు ఈ నిరీక్షణ. ఏదో జరుగుతుందిలే ఆయన పిలుపులో ఉన్నటువంటి నిరీక్షణ. నాకు ఏదో జరుగుతుందిలే అనుకునేది కాదు. తప్పనిసరిగా ఈ నిరీక్షణ ఏమిటంటే క్రీస్తు యొక్క రెండవ రాకడ యొక్క నిరీక్షణ. అది మన పిలుపులో మనం గ్రహించాలి. మన పిలుపులో మనం పరిశుద్ధంగా ఉండాలి, ఆయన ప్రోత్సహించాలి, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలి. పొందుకున్నటువంటి మనలో ఏ నిరీక్షణ ఉండాలంటే తాత్కాలికమైనటువంటి వాటిని బట్టి నిరీక్షణ కాదు, కానీ ఆయన రెండవ రాకడ యొక్క నిరీక్షణ ఇక్కడ పౌలు గారు చెబుతున్నటువంటి మాట. రెండవ రాకడ గురించినటువంటి నిరీక్షణ, నిశ్చయత. ఈ నిరీక్షణ మనకేం కలిగిస్తుందంటే, ఈ నిశ్చయత మనకు, ఈ నిరీక్షణ మనకేం కలిగిస్తుందంటే శుభప్రదమైనటువంటి భవిష్యత్తును గురించి, శుభప్రదమైనటువంటి భవిష్యత్తును గురించి. ఆ
శుభప్రదమైనటువంటి భవిష్యత్తు ఏమిటంటే క్రీస్తు యొక్క రెండవ రాకడను బట్టి మాత్రమే మనకు తెలియపరుస్తుంది. అందుకే ఎఫెసీ పత్రికలోనే 4వ అధ్యాయం 4వ వచనాన్ని మనం ఒకసారి గమనిస్తే ఆయన అంటున్నటువంటి మాట 4వ అధ్యాయం ఎఫెసీకి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూస్తే శరీరం ఒకటే, ఆత్మయు ఒకటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందుండుటకు పిలువబడింది. ఆ ఒక్క నిరీక్షణ ఏమిటి అంటే ప్రభు యొక్క రెండవ రాకడ. శరీరం ఒకటే, ఆత్మ ఒకటే, ఆ ప్రకారమే మన పిలుపు విషయమైనటువంటి నిరీక్షణ కూడా ఒకటే. ఆ నిరీక్షణ ఏమిటంటే భౌతిక సంబంధమైనవి ఏయో మనకు అనుగ్రహించబడతాయి అనేటువంటి నిరీక్షణ కాదు. అది క్రీస్తు యేసు రెండవ రాకడ గురించినటువంటి నిరీక్షణ. మీ పిలుపులో ఉన్నటువంటి నిరీక్షణ అలా కలిగి ఉండాలి అని పౌలు యొక్క విజ్ఞాపన యొక్క ప్రార్థన యొక్క రెండవ అంశంగా మనం దాన్ని చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆ నిరీక్షణ, ఆ రెండవ రాకడ గురించినటువంటి ఆ నిరీక్షణ మనకు చేసినటువంటి ఆ నిరీక్షణతో ఎప్పుడైతే మనం ఉంటామో అందులో మనకి శ్రేష్టమైన ఉపకారం కలుగుతుంది. పిలుపు యొక్క ఉద్దేశాన్ని మనం గమనించాము. పిలుపు యొక్క ఉద్దేశం ఏమిటి అంటే మనము ఆయనను ప్రచురపరచాలి. మనము పిలువబడినటువంటి విశ్వాసి పరిశుద్ధంగా ఉండాలి. పిలువబడినటువంటి విశ్వాసి పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వాడు ఉండాలి. అది పిలుపు యొక్క ఉద్దేశం. ఆ పిలుపు యొక్క ఉద్దేశంలో ఉన్న నిరీక్షణ యొక్క ఉపకారం ఏమిటంటే ఏ ఉపకారం మనం పొందుకుంటామో అని దేవుని యొక్క వాక్యం సందేశిస్తుందంటే మనకందరికీ తెలిసినటువంటి సత్యమే. తెస్సలోనికీ రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుండి 18వ వచనం వరకు ఉన్న లేఖన భాగాలను తరచుగా మనము చదువుతూ ఉంటాం. ఈ ఏమిటంటే ఎక్కువగా ఎవరైనా మరణం పొందిన తర్వాత లేకపోతే వారి యొక్క సమాధి చేయబడుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ వారు దుఃఖ సాగరంలో ఉంటున్నారు కనుక వారికి కొంత ఆదరణ కలిగించడానికి ఈ మాటలు మనం చదువుతూ ఉంటాం. అయితే ప్రభు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే ప్రభు అయినటువంటి క్రీస్తులో మీకు ఒక నిరీక్షణ, ఒకటే నిరీక్షణ. రెండవ రాకడప్పుడు ఆయన వారిని లేపుతారు. ఈ లేఖనాలను మనం ఒకసారి మనం ఆలోచన చేస్తే ఆ లేఖనంలో ఉన్నటువంటి సత్యం మనకి అర్థమవుతుంది. అది వివరించే దాన్ని ఇంకొక వచ్చినాన్ని కూడా చదివి రెండింటిలో ఉన్నటువంటి ఒక ఆత్మీయమైనటువంటి సత్యాన్ని నేను మీకు తెలియపరుస్తాను. రెండో విషయం ఏమిటంటే ఆ రెండో లేఖన భాగం ఏంటంటే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు ఈ విధంగా రాయబడి ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించునో చూడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలైనగా అది మనలను ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇంకా ఏమవుతుందో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూద్దుము కనుక ఆయనను పోలియుదుమని ఎరుగుదుము. ఆయనను ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తను పవిత్రుడుగా చేసుకొనును. మనల్ని పిలిచిన
పిలుపు యొక్క నిరీక్షణలో ఆయన మనకు కలిగేటువంటి ఉపకారం ఏమిటి అని అంటే ప్రియమైనటువంటి దేవుడు ఇక్కడ ఈ రెండు లేఖన భాగాలు పౌలు రాసినటువంటి పత్రిక అయినటువంటి తెస్సలోనిక పత్రికలోనైతేనేమి, యోహాను రాసినటువంటి ఈ మొదటి పత్రికలో కానీ మనకు అర్థమవుతున్నటువంటి అర్థం ఏమిటంటే, మనకు కలిగిన మేలు లేదు కారణం ఏమిటంటే మనం ఎవరమంట దేవుని పిల్లలం. మనం ఎవరిని? దేవుని పిల్లలము అని పిలువబడినటువంటి వారము. దేవుని పిల్లలు, దేవుడు మన వల్ల ఎంత అంటే ఆయన పిల్లల పట్ల ఆయన చూపిస్తున్నటువంటి ప్రేమ. పిల్లలు ఎవరి దగ్గర ఉంటారు? తల్లిదండ్రుల దగ్గర ఉంటారు. అదే మన నిరీక్షణ. మనము ఆయన పిల్లలమైతే తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో ఆయనతో కూడా ఉంటారు, ఆయన మేఘముల మీద వారిని కొనిపోబడును. ఎంత గొప్ప మేలు, ఎంత గొప్ప ఉపకారం. ఎప్పుడు ఈ లోకంలో ఆ పిలుపుకు తగిన జీవితము జీవించి ఆ నిరీక్షణ మనం గ్రహించినప్పుడు మనం ఎవరమంట? ఆయన పిల్లలము కనుక ఆయన ప్రేమ మనము ఎరగాలి. తల్లిదండ్రుల దగ్గర వాళ్ళ బిడ్డలు ఎలా ఉంటారో అలా ఆయన పిల్లలమైనటువంటి మనము ఆయన దగ్గర ఉండాలి. రెండో విషయం ఏంటంటే, అక్కడ మనం 3వ వచనంలో పరిశుద్ధులుగా ప్రతి వాడు ఆయన ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడు ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తను పవిత్రుడుగా చేసుకోను. ఆయన పరిశుద్ధుడే అన్నాడు కదా. నాలో పాపం ఉన్నట్టు ఎవరైనా చూపించగలరా? నిరూపించగలరా? ఇప్పుడు విశ్వాసి పిలుపుకు తగిన జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు విశ్వాసి కూడా తన తండ్రి ఆయన ఆశపడలే, నేను పరిశుద్ధుడై ఉన్నా లాగున మీరును పరిశుద్ధుడై ఉండు. ఆ నిరీక్షణ ఇప్పుడు ఏం కలిగిస్తుంది? ఆయన ఎట్టి పరిశుద్ధతలో జీవించాడు. ఆయన పిల్లలుగా ఆయన దగ్గర ఉండేటువంటి వారు అట్టి పరిశుద్ధతలో ఉన్నారు. ఇక 2 లేఖన భాగంలో మనం గమనించినప్పుడు అక్కడ 2వ వచనంలో మనం చూస్తే ఆయన 3వ లైన్లో అది ఇంకా ప్రత్యక్షపడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూపుము కనుక ఆయనను కోరియుందుము అని ఎవరు ఉంటాయి? ఆయనలాగే ఆయన పరిశుద్ధతే, ఆయన ప్రేమే మనలో ఉంటుంది. ఆయనతో ఉంటాం, ఆయన ఉంటాం, ఆయన చూస్తాం. ఆయన ఎలా ఉన్నప్పుడు ఈ భూలోకంలోనికి వచ్చినప్పుడు ఆయన ఎలా ఉన్నాడో మనకు తెలియదు, మనం చూడలేదు. ఎందరో తన ఊహా చిత్రంతో ఆయన చిత్రలేఖనాలను ఆయన చిత్రపటాలను చిత్రీకరించారు, కానీ అది వారి ఊహా చిత్రం. అది మన నిరీక్షణ తెలుసా? ఆయన భూలోకంలో ఎలా వచ్చారో అలా ఉన్నట్టు చూస్తాం.
ఈ భూలోకంలోనికి పరిశుద్ధుడిగా వచ్చాడో అక్కడ కూడా ఆ పరిశుద్ధత చూస్తాం. ఆ పరిశుద్ధతను మనం స్వతంత్రించుకుంటాం. ఆయనలాగా ఉండేటువంటి మహా గొప్ప అనుభవం అట్టి నిరీక్షణలో సంఘము ఉండాలి అని ఆయన యొక్క విజ్ఞాపన ప్రార్థన అయ్యిందని. ఆయన విజ్ఞాపన ప్రాంతంలో దేవుణ్ణి ఎరగాలి అని మొదటి అంశమైతే, పరిపూర్ణముగా దేవుణ్ణి ఎరగాలని మొదటి అంశంగా పెట్టుకొని రెండో విషయం ఆయన ఏమంటాడంటే, ఆయన ఎరిగినటువంటి వారు, ఆయన దగ్గరకు వచ్చినటువంటి వారు, ఆయన పిలుపును పొందినటువంటి వారు ఎలా ఉండాలి? ఆయన ఉద్దేశం ఏమిటంటే, ఆ ఉద్దేశాన్ని గమనించి ఆ ప్రకారం జీవిస్తే ఇంత మేలు జరుగుతూ ఉన్నాయి. ప్రియమైనటువంటి వాళ్ళ అందుకే పౌరు మరొక మాట కూడా అంటారు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనంలో, మీలో ఒకడు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం, మీలో ఒకడు నేను పౌరువాడును, ఒకడు నేను అపోల్లో వాడు, మరి ఒకడు నేను కేఫావాడును, ఇంకొకడు నేను క్రీస్తు వాడని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యం అని చెప్తూ ఆయన చెప్తున్నటువంటి 15వ అధ్యాయంలో కొరింథీయులకు రాసిన ఆ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఆయన అంటున్నటువంటి మాట ఏమి చేయాలంటే 52-54 వచనాల్లో ఉన్నటువంటి మాట మనం చూస్తే, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుతున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషంలో ఒక రెప్పపాటున కడబూరముగానే మనమందరము మార్పు ఘోరమును. అప్పుడు మృతులు అక్షయులుగా లేకపోతులు, మనము మార్పు పొందుతాము. క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకోవలసి ఉన్నది, మధ్యమైనటువంటి ఈ శరీరము అమధ్యము ధరించుకోవలసి ఉన్నది. ఈ విషయమైన ఆ క్షయమైనది ఆ అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మధ్యమైనది అమర్థము ధరించుకున్నప్పుడు విజయము మరణము వేయబడింది రాయబడినటువంటి వాక్యము నెరవేరును. ప్రియులారా, రెప్పపాటు మాకు అంటే ఆయన మన పట్ల చూపించినటువంటి ప్రేమ, ఆయన మన కొరకు అనుగ్రహించిన ఆ గొప్ప ఆ నిరీక్షణ ఎప్పుడు కూడా మనము విడవకూడదు. ఒకటే నిరీక్షణ, అన్నిటి మీద కాదు. ఆ నిరీక్షణ ప్రభు యొక్క రెండవ రాకడ గురించి, ఆయనతో కూడా ఉండటానికి, ఆయనలాగా ఉండటానికి, ఆయనను చూడడానికి. ఈ నిరీక్షణ రెప్పపాటులో జరిగేటువంటి ప్రక్రియ, రెప్పపాటులో జరిగేటువంటి మహా గొప్ప ఉన్నతమైనటువంటి కార్యం, అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు కనుక ఆయన పిలుపులో ఉన్నటువంటి నిరీక్షణ ఎన్నడూ ఎవరు విడిచిపోకూడదని, ఆ నిరీక్షణలో నిత్యము జీవించి ఉండాలని, నిరీక్షణను నిలవకుండా ఆయన పిలుపుకు తగినటువంటి రీతిలో జీవించి ఉండాలని ఆ ఎఫెసీ సంఘ సభ్యులు కొరకు పౌలు గారు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధాత్మదేవుడు అది తెలియపరచడానికి మనకు ఆ విజ్ఞాపన ప్రార్థన గురించిన శ్రేష్టతను గురించి మనకు తెలియపరుస్తున్నాడు. మన
విజ్ఞాపనలో ఏముండాలంటే మొట్టమొదటి ఒక వ్యక్తి లేక ఒక సంఘము క్రీస్తును లేదా దేవుని యొక్క శక్తిని పరిపూర్ణముగా సంపూర్ణముగా తెలుసుకునేటువంటి కృప దయచే కృప అని మన విజ్ఞాపన ప్రాంతంలో ప్రధాన అంశం. రెండవ అంశం ఏమిటంటే, ప్రభువా నిన్ను ఎరిగినటువంటి వారు నీ పిలుపుకు తగిన రీతిగా జీవిస్తూ నిరీక్షణ ఎన్నడూ కూడా సంఘంలో ఉన్న విశ్వాసి ఎవరు కోల్పోకూడదు అనేటువంటి విజ్ఞాపన మనం చేయాలి. పౌలు చేస్తున్నటువంటి విజ్ఞాపనలే ప్రియమైన వారు, ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం మనం తెలియపరుస్తున్నటువంటి సత్యం, ఆయన పిలుపులో ఉన్నటువంటి ఉద్దేశం, ఆ ఉద్దేశం ప్రకారం మనం జీవించినప్పుడు ఆయన మనకి ఇచ్చేటువంటి ఉపకారం ఏమిటి అంటే, పిలుపులో ఉన్న నిరీక్షణను బట్టి మనం దేవుణ్ణి తెలుసుకోవాలి. ఆ పిలుపులో ఉన్నటువంటి శ్రేష్టత మనం ఎరగాలని పౌలు గారు తన యొక్క విజ్ఞాపన ప్రాంతంలో ఆయన ప్రార్థిస్తుంది. ఎవరికి విజ్ఞాపన ప్రాంతం అవసరం లేదంటే ఆయన చెప్తారు. అదే రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో ఎవరి గురించి అవసరం లేదు. ఆ కాలంలో 2:12 ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో ఆ కాలంలో ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉండినని మీరు జ్ఞాపకము చేసుకుని నశించిపోతున్నటువంటి వానిలో ఏముండదంటే నిరీక్షణ ఉండదు. నశించిపోతున్నటువంటి వారిలో నిరీక్షణ ఉండదు. మనలో ఇంటి నిరీక్షణ లేదు అంటే నశించేటువంటి స్థితిలో మనం ఉన్నాము. నిరీక్షణ ఉన్నది అని అంటే అది ఎంతో గొప్ప దీవెనకరమైనటువంటి లోక సంబంధమైనటువంటి నిరీక్షణ కాదు. ఈరోజు నాకు అది వస్తుంది అనే నిరీక్షణ మంచిదే, అవి లోక సంబంధమైనవి. కానీ పౌలు మాత్రం లోక సంబంధమైనటువంటి వాటి పట్ల నిరీక్షణ గురించినటువంటి పిలుపును మీరు స్థిరము చేసుకోమని చెప్పట్లేదు. క్రీస్తు యొక్క రాకడ గురించినటువంటి నిరీక్షణ మీ జీవితంలో, మన జీవితంలో ఉండాలని పరిశుద్ధాత్మదేవుడు రాయిస్తూ ఉన్నటువంటి మాట. ఇంకో విషయం ఏమిటంటే, ఈ నిరీక్షణ మనకేమో కలిగిస్తుందంటే, మనకు చేసేటువంటి మేలు ఏమిటి అంటే, ఒక్కసారి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయంలో 7వ వచనాన్ని ఒకసారి మనం గమనిస్తే, అక్కడ రాయబడినటువంటి మాట 17వ వచనం మనం గమనిస్తే, మీ పై నాయకులుగా ఉన్నవారు లెక్క గొప్ప చెప్పవలసిన వారు వలె మీ ఆత్మలను కాయించున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉంది. రేపు లెక్క చెప్పాలి. బాక్స్ మెమోరియల్ సెంటర్ బ్యాప్టిస్ట్ చర్చ్లో ఉన్నటువంటి వారి గురించి లెక్క చెప్పాలి. ఈ లెక్క చెప్పాల్సినటువంటి వారు ఎవరు? నాకు ముందు చేసిన వాళ్ళు చెప్పాలా, తర్వాత ఒకవేళ ప్రభు రాకడైతే నాకు తర్వాత చేసిన వాళ్ళు చెప్పాలి. ఈ లెక్క చెప్పేటప్పుడు
నీ గురించినటువంటి సరైనటువంటి లెక్క చెప్పాలి అని అంటే ఆయన రాకుండా అదే చూడండి మాట ఏమంటారంటే వారు దుఃఖంతో ఆ పని చేసిన ఎడల మీ నిరీక్షణ నిలిచిపోయే ఉంచారు. వారి బాధ్యతకు మీరు అడ్డం తగలకండి. వారికి నేను ఇవ్వబడినటువంటి బాధ్యత, వారి బాధ్యతలోనికి మీరు ప్రవేశించకండి. వారి బాధ్యతలకు మీరు అడ్డపడటం వల్ల ఏమిటి మీకు ప్రయోజనము? వారి బాధ్యత ఒకవేళ నిర్లక్ష్యం పెడితే అది వాడికి, నీవెందుకు వారిని దుఃఖపరుస్తున్నావు? ఆ కాపరిని మేము పోషిస్తున్నాం. నిజమే, నీ బాధ్యత, దేవుడు మీకు ఇచ్చిన బాధ్యత, భారం కాదు, బాధ్యత. పోషిస్తున్నాం. కానీ ఆయన మీద నీ పెద్దలను చెల్లుబాటు కాదు అని నాన్న అది ఆయనకి నష్టం కాదు. ఎవరికి నష్టము? నీకు నిష్ప్రయోజనము. ఆయనను పోషించిన ఆయన పని కళ్ళకు ఈ పని నుండి ఉండాలి, ఇలా మాత్రమే నువ్వు చెప్పాలి, ఈ పని దాటి నువ్వు చెప్పడానికి లేదు. ఇప్పుడు ఆయన అడిగేటువంటి లెక్క రేపేం చెప్తాడు? అయ్యా ఇది కరెక్ట్ కాదని నేను ఆలోచించాను, నీకెందుకయ్యా వచ్చిన వాళ్ళు చూసుకొని పొమ్మన్నారు, అదే చేశారయ్యా. ఎవరికి నష్టం? మా సేవకు నేనంటే నాకు నష్టం. ఇలా నేను ఉన్నదంటే చెప్తాను, మీకు మంచిగా ఉండాలని చెప్పడం. నా మాట కాదు కదా, నా మాట అయితే ఎక్కడ మాట్లాడుతాం మీరు అనొచ్చు. నా మాట కాదండి, దేవుని మాట. ఆ నిరీక్షణ ఆయన వచ్చినప్పుడు నేను కూడా నా గురించి లెక్క చెప్పబడుతుంది. కాబట్టి నేను ఎందుకు వ్యతిరేకించాలి? అదేదో మంచో చెడ్డో నేను సక్రంగా జీవిస్తే, పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటే, నేను పవిత్రులుగా ఉంటూ ఉంటే, నిరీక్షణ కలిగి జీవిస్తూ ఉంటే, నాకు చేయవలసినటువంటి కార్యము చేయనటువంటి ఆశ అప్పుడు చెప్పుకోవాలి. ఏమయ్యా నాకెందుకులే, జేబు నిండుతున్నాయి, వారు ఎలా పోతే నాకెందుకు అనుకున్నప్పుడు నేను చెప్పాలి లెక్క. నన్ను అడుగుతాడు, అందుకే అంటున్నాడు, వారు దుఃఖంతో ఆ పని చేసి మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయడం వారి మాట విని వారికి లోబడుతుంది. నిరీక్షణ దేవుని మాట లోబడేటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది. పిలువబడేటువంటి నిరీక్షణ దేవుని మాటకు విధేయత చూపించేటువంటి జ్ఞానం ఇస్తుంది. లేదు అని అంటే వస్తాడు అనేటువంటి నమ్మకం ఉన్నా అది నిష్ప్రయోజనము.
నిరీక్షణ చివరి ఒక మాట చదవండి, సమయం సాధనంట లోకాసులంట 12వ అధ్యాయం 42 చూస్తే ఆ పిలుపు కలిగినటువంటి నిరీక్షణ మనకి ఏమేమి కారణం చేస్తుందంటే నమ్మకమైన వృద్ధిని కలిగిస్తుంది. ప్రభుతో కూడా ఉంటాను, ప్రభులాగా ఉంటాను అనేది నిరీక్షణ ఇస్తుంది. నిరీక్షణ దేవుని యొక్క మాటకు లోబడాలి ఇస్తుంది. నిరీక్షణ నమ్మకమైనటువంటి బుద్ధి కలిగిన వాటిగా చేస్తుంది. పిలువబడినటువంటి పిలుపుకు లోబడినప్పుడు అందుకు ఆయన విజ్ఞాపన ప్రయాసం అవుతుంది. ఎఫెసులో ఉన్నటువంటి సంఘము నమ్మకమైన బుద్ధి కలిగినటువంటి వారిగా ఉండాలయ్యా. ఎఫెసులో ఉన్నటువంటి సంఘము దేవుని వాక్యములకు లోబడాలయ్యా. ఎఫెసులో ఉన్న సంఘములో లేదా కొరింథీలో ఉన్న సంఘములో లోకంలో ఉన్న సంఘము అంతా కూడా ఒక నిరీక్షణలో ఉండాలి. పిలువబడినటువంటి పిలుపు ఏమిటంటే ప్రభులాగా ఉంటాం, ప్రభుతో కూడా ఉంటాం అనేటువంటి ఒక నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ పిలుపును వారు గ్రహించగలిగినటువంటి శక్తి వారు ఎన్నడూ విస్మరించకుండా వారికి జ్ఞానము దయచి వెలుగులో నుండి పిలువబడినటువంటి ఆ జీవితంలో నుండి పిలువబడినటువంటి ఆ మహత్యమైనటువంటి కార్యము మరవకుండా సహాయం చేయి. పౌలు యొక్క విజ్ఞాపన ప్రియమైన దేవుడు బిడ్డలారా, క్రీస్తు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాం. అందుకే అంటాడు పిలువబడినటువంటి పిలుపును మనము తెలుసుకోవాలి. పిలిచినటువంటి దేవుడిని తెలుసుకోవాలని, పిలిచినటువంటి ఆ పిలుపు యొక్క ఉద్దేశం ఏమిటో, ఆ పిలుపులో ఉన్నటువంటి శ్రేష్టత ఏమిటో తెలుసుకోవాలని పౌలు విజ్ఞాపన చేస్తుంది. ఆ పిలుపు యొక్క నిరీక్షణ క్రీస్తులాగా ఉండటానికి, క్రీస్తుతో ఉండటానికి, క్రీస్తు పిల్లలుగా ఉండటానికి మనకు శ్రేష్టత కనిపిస్తుంది. ఆ పిలుపు మనకు లోబడేటువంటి తత్వాన్ని నేర్పిస్తుంది. ఆ పిలుపు మంచి నమ్మకమైనటువంటి బుద్ధి కలిగించేటువంటి నిరీక్షణ కలిగిస్తుంది. అలా లేనప్పుడు రక్షిస్తున్నటువంటి వారికి ఈ నిరీక్షణ అవసరం లేదు. క్షయమైనటువంటి వారికి అవసరం లేదు. అక్షత ధరించుకోవాలనుకున్నటువంటి వారు ఈ నిరీక్షణలో ఉండాలి ప్రభువా అనేటువంటి విజ్ఞాపన ప్రార్థన పౌలు చేస్తున్నారు. మన ప్రార్థనలో కూడా అలా ఉండాలి. మా సంఘము పరిపూర్ణంగా నిన్ను తెలుసుకోవాలయ్యా. నేను పరిపూర్ణంగా నిన్ను తెలుసుకోవాలి. నేను పరిపూర్ణంగా నీ పిలుపు యొక్క ఉద్దేశం నేను తెలుసుకోవాలి. ఆ ఉద్దేశంలో ఉన్న నిరీక్షణ నేను గ్రహించాలి. సహాయం దయచేయండి. మా సంఘము అలా ఉండటానికి సహాయం దయచేయండి. నా కుటుంబం అలా ఉండటానికి సహాయం దయచేయండి. విజ్ఞాపన మనము కూడా చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు రాయించాడు. అలా మనం కూడా విజ్ఞాపన చేస్తూ దేవుని యొక్క మహాకృపను పొందుకునేటువంటి వారికి ఉన్న అట్టి సహాయం పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మనం గురించుగాక. ఆలోచనలు నుండి ఉచితమైతే మరొక రోజున ఆయన చేస్తున్న విజ్ఞాపన ఆయన మహిమైశ్వర్యం ఏంటో తెలుసుకోవాలి. ఆయన మహిమైశ్వర్యం ఏంటో తెలుసుకోవాలి అని పౌరు విజ్ఞాపన చేస్తున్నారు. ఆ విజ్ఞాపన అంశాల గురించి ఒక ఉచితమైతే మాకు ఆయన రాత్రి ఆలస్యమైతే మరొక ఇటువంటి సహవాసంలో ఆ ప్రార్థన విజ్ఞాపనను నేర్చుకోవాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ నేర్చుకుంటారు. ముగింపు ప్రార్థన ప్రార్థన ఆశీర్వాదం సెలవుస్తుంది. ముగింపు ప్రార్థన ప్రార్థన ఆశీర్వాదం సెలవుస్తుంది. కలిగిన తండ్రి రాత్రి పౌలు యొక్క విజ్ఞాపన మేము ధ్యానం చేస్తున్నట్టుగా
మొట్టమొదటిగా ఆయన అన్నాడు, ప్రభువా, దేవుని గురించినటువంటి పరిపూర్ణంగా తెలుసుకోవాలి. తెలుసుకున్నటువంటి మేము ఆయన పిలుపుకు విధేయులమై వచ్చినటువంటి మేము పిలుపులో ఉన్నటువంటి నిరీక్షణ ఏదో తెలుసుకోవాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. అలాగే మా సంఘము మేము పరిపూర్ణంగా మిమ్మల్ని తెలుసుకున్నదానికి సహాయం చేయండి. రాత్రి ఈ రీతిగా నీ మాటలు వినటానికి మీకు చూపించాను. అందులో బట్టి మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చేస్తున్నాను. చివరి బిడ్డను కుటుంబాలను జీవితాన్ని ఆశీర్వదించండి, దీవించండి. ప్రతి కుటుంబంలో ఉన్న ఇదిగో తండ్రి పరిపూర్ణంగా మనం తెలుసుకోవడానికి, మీ పిలుపు గురించి తెలుసుకోవడానికి సహాయం చేయండి. ఈ రాత్రికాలంలో దేవునితో నింపండి. నిశ్చితమైతే మరొక పర్యాయం ఈ రీతిగా మేము సంపూర్ణంగా ఆయన చేసిన మరొక విజ్ఞాపనమైన మాట మేము నేర్చుకోవడానికి సహాయం చేయండి. మీ చేతిలో యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యం వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చుచున్నట్టు కావలసినది నాకు దయచేసి మనం శ్రమించినట్లు ఎందుకంటే రాజ్యం బలం మహిమ ప్రముఖమైనటువంటి దేవుని కుమారు రక్షకుడే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని సామోసం సన్నిధి కావాలి నిత్యము మన మీద పరిశుద్ధ సంఘంతోనే నడిపించుగాక. ఆమేన్. ఆశీర్వాదంబు మా మీద వర్షింపజేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాక్యము. ఈ మాహి మీద కృమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వర్షాంబు కృమ్మరించు